వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్. నేను మీ సుమలత. సమాజంలో జరిగే అవినీతిని, అక్రమాలను నిష్పక్షపాతంగా, నిజాయితీగా, నిర్భయంగా, సమస్యల పట్ల అవగాహనతో అవినీతి అక్రమాలను వెలికితీస్తున్న దినపత్రిక కలమే నా ఆయుధమని మండల తహసీల్దార్ రమేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో మండల తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ వేర్వేరుగా కలమే నా ఆయుధం దినపత్రిక నూతన క్యాలెండర్ 2025ను ఆ పత్రిక ఎడిటర్ టంగుటూరి రాజ్కుమార్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పేద, బడుగు, బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తూ వార్తా కథనాలను ప్రచురిస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా కొనసాగుతున్న కలమే నా ఆయుధమని అన్నారు. ఈ పత్రికకు ఉన్నటువంటి మంచి పేరును ఇక ముందు కూడా నాణ్యమైన వార్తలు రాస్తూ ఇంకా ప్రజల మన్ననలు పొందాలని అన్నారు. కార్మిక, కర్షకుల సమస్యలను ఎప్పటికప్పుడు పత్రికలో రాస్తూ అధికారుల దృష్టికి తీసుకువస్తున్న పత్రికగా కొనియాడారు. నిజాలను నిర్భయంగా సమాజానికి ఉపయోగపడే వార్తలను ప్రచురిస్తుందన్నారు. సమాజంలో 4వ స్తంభమైన పత్రికా రంగం అని అన్నారు. ఈ సందర్భంగా పత్రికా ఎడిటర్ టంగుటూరి రాజ్కుమార్ను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు చందరాజు, ఏబూషి శ్రీనివాస్, ఎండి నసీరుద్దీన్, పంతాటి రవీందర్, ఎండి రషీద్, సమ్మెట సదానందం, ముద్రగడ నవీన్ కుమార్, సదానందం, రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కలమే నా ఆయుధం దినపత్రిక యొక్క క్యాలెండర్ను, వార్షిక క్యాలెండర్ను ఆవిష్కరించుకోవడం జరిగింది. దీని యొక్క ఎడిటర్ గారైన రాజ్కుమార్ గారికి నా యొక్క ప్రత్యేక శుభాభివందనాలు, శుభాకాంక్షలు. ముఖ్యంగా కలమే నా ఆయుధం దినపత్రిక పేద ప్రజల యొక్క గొంతుగా మారి పేద ప్రజల యొక్క సమస్యలను ఇటు ప్రభుత్వ అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చి అవి పరిష్కారమయ్యే వరకు ఒక గొంతుకగా నిలిచి అన్ని రకాల సమస్యలకు ఒక గొంతుగా నిలుస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా కలమే నా ఆయుధం అనే పత్రిక మరింతగా ఎత్తుగా ఎదగాలని, ప్రజల యొక్క సమస్యలను, సామాజిక సమస్యలను, ముఖ్యంగా మన సమాజంలో జరుగుతున్న అనేక రకాల అరాచకాలను మరియు ఇతర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి మరిన్ని విజయాలు పొందాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం మనకు కలమే నా ఆయుధం యొక్క వార్షిక క్యాలెండర్ యొక్క ఆవిష్కరణకు నాకు అవకాశం కల్పించేందుకు ఈ యొక్క దినపత్రిక ఎడిటర్ గారైన రాజ్కుమార్ గారికి, ఇందులో పాల్గొన్న మన అందరూ నా యొక్క పత్రికా సోదరులందరికీ నా యొక్క శుభాభినందనలు, శుభాకాంక్షలు.